టేస్టీ మెంతి పప్పు చేయడం ఎలాగో చూద్దాం ఇప్పుడు. దీనికోసం నేను కొంచెం కందిపప్పు నానబెట్టుకున్నాను. దానికి తగ్గట్టుగా ఒక ఆనియన్ వేసి ఫ్రై చేశాను. దానికి కొంచెం మెంతాకు రెడీ చేసుకున్నాను. మెంతాకు మగ్గాక ఒక స్పూను పసుపు వేసాను. దానికి తగ్గట్టుగా కొంచెం ఇంగువ వేసాక దాన్ని అలా కలిపేసుకొని లైట్గా ఫ్రై అయ్యాక దానికి కట్ చేసిన ఒక టమోటాని ముక్కల్ని యాడ్ చేశాను. కొంచెం టమోటా మగ్గనివ్వాలి. దానికోసం నేను మూత పెట్టి మగ్గించుకుంటాను. ఉల్లిపాయతో పాటు వెల్లుల్లి కూడా వేసి మగ్గనిచ్చాను. ఆ తర్వాత ఈ క్వాంటిటీకి ఒక స్పూను మరొక హాఫ్ స్పూను ఉప్పు కలిపేసి కలుపుకున్నాక ఒక మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వాలి. ఆనియన్ మగ్గిందో లేదో చూద్దాము. టమోటా చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు మనం నానబెట్టుకున్న 1.5 కప్ కందిపప్పు వాటర్తో సహా వేసేద్దాము. ఆ తర్వాత కుక్కర్కి మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేదాకా ఉడకపెట్టుకుందాం. కందిపప్పుతో పాటు కొంచెం చింతపండు కూడా కలుపుకోవాలి. మనం ఆల్రెడీ కందిపప్పుకు కొంచెం టమోటా వాడాము కాబట్టి ఎక్కువ చింతపండు అవసరం ఉండదు. కొంచెం చింతపండు వేసుకుంటే చాలు. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ప్రెషర్ తగ్గాక చూద్దాము పప్పు ఎలా అయిందో. పప్పు చాలా బాగా ఉడికింది. పప్పుని ఇలాగే అన్నంతో పాటు ఎంజాయ్ చేయొచ్చు, లేదంటే మెత్తగా ఎనుపుకొని కూడా తినవచ్చు. పప్పులో కారం రావడానికి ఒక స్పూను కారపొడి లేదా ఒక 10 పచ్చిమిర్చి లేదా ఎండుమిర్చి వాడుకోవచ్చు.